నిన్నటి రోజు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి అచ్చలనూడ గ్రామానికి వెళ్లి గల్ఫ్ బాధితులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల పరిహారాన్ని అందించిన విషయంలో బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పరిహారం చెల్లించలేదని ప్రశాంత్ రెడ్డి ప్రజలను పక్కదో పట్టించే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నీతిమాలిన మాటలు మాట్లాడుతూ నిస్సిగ్గుగా అబద్దాలను ప్రజలకు చేరవేసే క్రమంలో ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నా. ఈ నెల 17వ తారీఖు రోజు నువ్వు సిగ్గు శరం ఉంటే నేను చెప్తున్నా ఒకటే, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేమెంతమందికి ఇచ్చినామో ఆ పరిహారం ఇచ్చినటువంటి గల్ఫ్ బాధితుల యొక్క కుటుంబాలను తోలుకొని మరి నీ ఇంటికి వేల్పూర్ రమ్మంటావా లేకుంటే హైదరాబాద్ లో నీ ఇంటికి రమ్మంటావా తేల్చుకోవాల్సిన విషయం నీదే. మేమైతే 17వ తారీఖు రోజు బాధిత కుటుంబాలందరినీ తీసుకొని వేల్పూర్లో నీ ఇంటికి వస్తున్నాం. వారం రోజుల ముందు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దమ్ముంటే మేము దోలుకొచ్చిన వాళ్ళు ఫేక్ అని రుజువు చేయాలా, లేదంటే నువ్వు మాట్లాడిన విషయము అబద్దమని చెప్పాల్సిన బాధ్యత నీపైనే ఉందనే విషయం తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో గత 18 ఏళ్లుగా టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా లేనిది ఉన్నట్టుగా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ కేటీఆర్ యొక్క దుష్ట పన్నాగంలో వీళ్ళందరూ కూడా భాగం పంచుకుంటూ ఒక దుర్మార్గుడుగా కేటీఆర్ ప్రవర్తిస్తుంటే విజ్ఞత లేనటువంటి మీలాంటి వారు మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదం. ఇది ఖచ్చితంగా 17వ తేదీ రోజు మేమందరము వేల్పూర్లో నీ ఇంటికి బాధితులు తోలుకొని వస్తున్నాము. అందులో పరిశీలించి వీళ్ళు ఫేక్ అని నువ్వు చెప్పగలిగితే మేము రాజకీయంగా జీవితకాలం ఇళ్ళకి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. నువ్వు నిజంగానే దమ్మున్నోడు అయితే, నిజాయితీ పరుడు అయితే ఆ రోజు నువ్వు మేము నిజమైన లబ్ధిదారులను తోలుకొస్తే నువ్వు రాజకీయంలోకి వెళ్ళిపోతావనే విషయాన్ని ఈ సందర్భంగా నిన్ను సవాల్ విసురుతున్నామని తెలియజేస్తున్నాం.